తెలంగాణలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై ప్రముఖ సర్వే సంస్థ సిపాక్ సంచలన విషయాలు బయటపెట్టింది. సిపాక్ అంటే గత ఎన్నికల్లోనూ ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం ఖచ్చితంగా అంచనా వేసింది. దాంతో సిపాక్ అంటే ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది. తాజాగా తెలంగాణలోని ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన, బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర, జనాల్లో ప్రభుత్వంపై ఉన్న ఒపీనియన్ ఆధారంగా ఒక సర్వే రూపొందించారు సిపాక్ ప్రతినిధులు. ఈ నివేదిక ప్రకారం భారత రాష్ట్ర సమితి అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా పుంజుకుంటుందని ఈ సర్వే చెప్తోంది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకంగా 85 సీట్లు కొల్లగొడుతుందని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కాంగ్రెస్ పై వ్యతిరేకత, సీఎం మంత్రులపై ఉన్న నెగిటివిటీ వల్ల కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం మూటకట్టుకోబోతోందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని ఆ సర్వేలో తెలిపింది. ఇక ఏఐఎంఐఎం 6 సీట్లు, బీజేపీ 11 సీట్లు సాధిస్తాయని చెప్పింది. ఈ సర్వే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 65 సీట్లతో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ 39 సీట్లతో ప్రధాన విపక్షంగా నిలిచింది. కానీ ఈ సర్వే ప్రకారం బీఆర్ఎస్ మళ్లీ బలంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సర్వేలు అనేవి ఒక నిర్దిష్ట సమయంలో జనాభిప్రాయాన్ని మాత్రమే సూచిస్తాయి. ఎన్నికల సమయానికి ప్రచార వ్యూహాలు, ఓటర్ల అభిప్రాయాలు మారిపోవడం చాలా సాధారణం. ఎలక్షన్స్ కి ఎంతో టైం ఉండగా ఇప్పుడే ఫలితాలపై ఒక అంచనాకు రాలేమని కొంతమంది రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా గత శాసనసభ ఎన్నికల్లో ఇదే సంస్థ తెలంగాణలో కాంగ్రెస్ 60, బీఆర్ఎస్ 40, బీజేపీ 4, బీఎస్పీ 2, ఎంఐఎం 5, ఎంబీటీ 1, సిపిఐ 1 స్థానంలో గెలుస్తాయని వెల్లడించడం విశేషం. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ 64, సిపిఐ 1, బీఆర్ఎస్ 39, ఎంఐఎం 7, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో సిపాక్ సర్వే సంచలనం రేపుతోంది.